టోల్ ఫీజు అడిగారని సిబ్బందిపై దాడి జరిగింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. జస్ట్ టోల్ ఫీజు అడిగారని ఆ సిబ్బందిపై దాడి చేశాడు ఓ జూనియర్ అసిస్టెంట్. రంగారెడ్డి కలెక్టరేట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సిద్దికి ఫ్యామిలీతో కలిసి కారులో వెళ్తున్నాడు. రాజేంద్రనగర్ ఎగ్జిట్ పాయింట్ 17 టోల్ ప్లాజా దగ్గర సిద్దికి కారును ఆపాడు సిబ్బంది. తాను రంగారెడ్డి కలెక్టరేట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నానంటూ ఐడి కార్డును చూపించాడు సిద్దికి. ఫీజు చెల్లించాల్సిందేనని సిబ్బంది చెప్పడంతో రెచ్చిపోయాడు. తన కారుని ఆపుతారా అంటూ ఫైర్ అయ్యాడు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? అండ్ కలెక్టరేట్ ఆఫీస్ నుండి ఎటువంటి వాదన వినిపిస్తోంది? రాజేందర్ నగర్ ఎగ్జిట్ 17 వద్ద విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది మీద దాడి చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే తను కలెక్టరేట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను, టోల్ ఫీజు చెల్లించను అంటూ వాదనకి దిగాడు. ఆ తర్వాత తను పక్కకి కారు ఆపండి అని చెప్పగానే ఐడి కార్డు అన్నింటినీ కూడా చూపించారు. అయితే వాళ్ళు ప్రభుత్వ వాహనాలకి ఎక్స్టెన్షన్ ఉంది కానీ మీరు వెళ్తుంది ఫ్యామిలీతో, వాహనానికి ఎలాంటి నెంబర్స్ కానీ ఏది ఇక్కడ నమోదు కాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడే ఆ సిబ్బంది మీద కారులో నుంచి దిగి బయటికి వచ్చి పిడిగుద్దులు కొట్టాడు. ఆ తర్వాత తన వాళ్ళ కొడుకు కూడా వచ్చి తన మీద దాడి చేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర సిబ్బంది తప్పించే ప్రయత్నం చేశారు. కానీ తర్వాత సదరు మహిళలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కిందకి దిగారు. ఆ గొడవను కూడా సర్దుమని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా వినకుండా తను దాడి చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే తనకి తల మీద అదేవిధంగా ఫేస్ మీద గాయాలవడంతో స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అటు సిబ్బంది కూడా ఈ విషయం పట్ల చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన సాటి ఉద్యోగి మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? అప్పటికీ తను చెప్తూనే ఉన్నారు, ఈ ఎక్స్టెన్షన్ అనేది దీనికి లేదు అని చెప్పినప్పటికీ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, కలెక్టరేట్ లో పని చేస్తున్నా, నాకు ఎందుకు ఇవ్వరు అంటూ దాడి చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. స్థానికంగా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చి నమోదు చేశారు. ఒకవైపు కలెక్టరేట్ కూడా కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడారు. ఖచ్చితంగా ఎవరి వైపు తప్పు ఏంటి అని తెలుసుకొని తన మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పినట్లుగా కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. తప్ప ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉంటే ఇంకొక ఉద్యోగం మీద దాడి చేస్తే ఇలానని చెప్పేసి వాళ్ళ సిబ్బంది కూడా చాలా సీరియస్ ఉన్నారు. అయితే సుజాత, ఆయనపై డిసిప్లినరీ యాక్ట్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందనుకోవాలా కలెక్టరేట్ ఆఫీస్ నుండి? ఖచ్చితంగా సత్తాజ్, ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు తన కలెక్టరేట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాను, జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను, నన్ను వదిలేయాలి, కార్ను ఎలాంటి టోల్ చెల్లించను అని చెప్పి మాట్లాడినప్పుడు ఐడెంటిఫై చూపించిన తర్వాత అలా గొడవ చేయడం కానీ లేదు అంటే వాళ్ళ మీద దాడి చేయడం కానీ కరెక్ట్ కాదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు కలెక్టర్ కూడా మేము కాల్ చేసాము. కాల్ చేస్తే ఖచ్చితంగా తన వైపు తప్పు ఉంటే తన చర్యలు తీసుకుంటాము, కూడా ఎదుటి దాడి చేయడం కరెక్ట్ పరంగా బయటకు వెళ్తున్నాడు. ఆ కార్కి అసలుకి ఎలాంటి సంబంధం లేదు అని తెలుస్తుంది. దర్యాప్తు చేసిన అనంతరం కూడా స్ట్రేంజర్ ఏంటి అనే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సుజాత.